comes in Ma TV. మాటిలో వస్తారు. Nirakshana and program. నిరీక్షణ అనే ప్రోగ్రామ్ లో ఆయన మనకు టీవీలో వాక్యం చెప్పడం జరుగుతుంది. And he also ఆయన ఇంకో వేరే ఛానల్స్ లో కూడా చెప్తారు. TV9 also. TV9 లో కూడా మరి ఆ బ్రదర్ వాక్యం చెప్తారు. I will never forget his first message when I heard. ఆయన చెప్పిన మొదటి మరి మెసేజ్ ఇంకా గుర్తుపెట్టు నాకు ఉంది. In Crossfire 1998 లో క్రాస్ఫైర్ లో ఆయన చెప్పిన the message was about మెసేజ్ దేని గురించి అంటే dil, about heart, dil. హృదయాన్ని గురించి ఆయన His చెప్పడం. favorite dialogue, you know what? ఆయన ఫేవరెట్ డైలాగ్ ఏంటో మీకు తెలుసా? Dil mange more. దిల్ మాంగే మోర్. Correct? Dil is not satisfied on anything. It wants more always. హృదయానికి మరి సాటిస్ఫాక్షన్ ఉండదు. దానికి హృదయానికి అన్ని ఇంకా కావాలి ఉంటుంది అనమాట. Economist told wants are unsatisfied. వాంట్స్ ఆర్ అన్సాటిస్ఫైడ్ అని ఒక ఎకనామిక్స్ చెప్పాడు అనమాట. So we will put our hands together and we will invite Brother Edward Williams. ప్రతి ఒక్కరు మన చెప్పల్లో కొడుతూ మళ్ళీ మన ఈ స్పీకర్ ని మనం ఆహ్వానిస్తాం. Sound, he has come from all the way from other district. వేరే చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం జరిగింది. Give him a warm welcome. గట్టిగా చెప్పట్లు కొడతారు. Warm. Thank you. యాప్రాల్ ఫెలోషిప్ కి ఈ విధంగా నేను రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ స్టిల్ రిమెంబర్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు దెర్ వాజ్ ఎ హెవీ డౌన్ ఫోర్, చాలా పెద్ద వర్షం వచ్చింది. ఐ జస్ట్ స్పోక్ ఫర్ 3 minutes, 3 నిమిషాలు మాత్రమే మాట్లాడటం జరిగింది. ఈరోజు రేపు ఈ టైం మనందరికీ ఆశీర్వాదకరంగా మనందరికీ బ్లెస్సింగ్ గా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒక గొప్ప తత్వవేత్త ఏమన్నాడంటే, ఒక ఫిలాసఫర్, ఈ ప్రపంచం ఒక అద్దం లాంటిది అని అన్నాడు. ఎందుకని ఆ మాట అన్నాడంటే, మనం అద్దంలో చూసుకుంటే కనుక మన ముఖం మనకే కనబడుతూ ఉంటుంది. ఆయన కూడా అందుకే ఈ ప్రపంచాన్ని ఒక అద్దం, ఇట్స్ లైక్ ఎ మిర్రర్ అని అన్నాడు. ఎందుకనంటే ఈ ప్రపంచంలో మనం ఒకసారి తొంగి చూస్తే మనమే కనబడతా ఉంటాం. వి సీ ఆర్సెల్వ్స్, మనల్ని మనం చూసుకుంటా ఉంటాం. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ప్రపంచంలో జరిగే సంఘటనలు కానీ వినే విషయాలు కానీ చూస్తూ ఉన్నట్లయితే ఇన్ఫాక్ట్ అవి మన హృదయంలో జరిగేవి. అవి యాక్చువల్ గా మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వీటి గురించే చెప్తూ ఉంటాను. నేను ఈ మధ్యకాలంలో టీవీలో వచ్చేటువంటి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉన్నప్పుడు అది నిజం అని అనిపించింది. ఈ ప్రపంచం ఏమైతే మనం చూపిస్తుందో ఒక విధంగా అది మన పరిస్థితిని, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఆర్సెల్వ్స్, మనల్ని వివరించేదిగా ఉంటుంది. ఇట్ టెల్స్ వాట్ వి ఆర్, మనం ఏమై ఉన్నామో అది చెప్పేది. బహుశా మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారేమో, ఒక బాబు వాళ్ళ డాడీ పక్కన పడుకొని ఉంటారు అన్నమాట. ఒక బీచ్ పడుకొని ఉంటే పైన ఒక ఏరోప్లేన్ వెళ్తా ఉంటుంది. ఆ బాబు ఏరోప్లేన్ చూసి అంటాడు, డాడీ నేను పెద్ద ఎంత పైలట్ వెళ్తాను అంటాడు. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, నువ్వు నాకు జర గిఫ్ట్ అప్పుడప్పుడు అని అంటాడు. ఇట్స్ ఫన్, బాగుంటుంది. తర్వాత వాళ్ళ డాడీతో కలిసి మూవీకి వెళ్తే హీరోని చూసి అంటాడు, డాడీ నేను హీరోని అవుతాను పెద్ద అయిన తర్వాత అంటాడు. డాడీకి ఏం చెప్పాలి అర్థం కాదు, వాడిని పరిచయం చూస్తూ ఉంటాడు, ఏం చెప్పాలో అనేసి. సరే మళ్ళీ అయిన తర్వాత ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. చూసి అంటాడు, డాడీ నేను క్రికెట్ ప్లేయర్ అవుతాను అని సచిన్ టెండూల్కర్ రికార్డ్ ని బ్రేక్ చేస్తానంట అని అంటాడు. అప్పుడు మీకు తెలిసిందే, సడన్ గా అన్యూజువల్ గా సచిన్ సీన్ లోకి వచ్చి, ఎస్ నీకు అభిభావం ఉంటే కనుక నువ్వు ఓవర్కమ్ చేస్తా ఉంటాడు. ఐ నో ఇట్స్ నాట్ ట్రూ. అభిభా కనుక ఉంటే సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేస్తా ఉంటే ప్రతి వాడు అభిభావం అనుకుంటాడు, ప్రతి వాడికి అభిభా ఇన్సూరెన్స్ ఉంటుంది. బట్ దాంట్లో ఆ అడ్వర్టైజ్మెంట్ లో వాట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్, దేన్నైతే నేను ఎక్కువగా చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, ఆ చిన్న బాబు దేన్ని చూస్తే నేను అట్లా అయిపోవాలి, ఏది చూస్తే నాకు అది కావాలి, ఏది చూస్తే నేను ఆ స్థాయికి వెళ్ళిపోతే బాగుండు అని ఎట్లా అనుకుంటాము. మనం కూడా చాలా సార్లు అట్లాగే జీవిస్తూ ఉంటాం. ఒక మంచి పర్ఫార్మ్ చూస్తే కనుక, ఒక మంచి సింగర్ మనం చూసామనుకో, మన మైండ్ లో అనుకుంటాం, బా నేను ఎప్పుడు పాడతాను ఎట్లా అనేసి. ఒక మంచి డాన్సర్ చూస్తే అనుకుంటాం, నేను ఎప్పుడు డాన్స్ చేస్తాను ఎట్లా అనేసి. ఒక మంచి ప్రీచర్ చూస్తే నేను కూడా ఒక మంచి ప్రీచర్ అవుతే ఎట్లా ఉంటుంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ డిజైర్స్ లైక్ దట్. బట్ that's what the advertisement says. Whatever we see, ఏది చూస్తే నేను అట్లా ఎందుకు అయిపోకూడదు అని. అందుకనే that philosopher said, the world is a mirror. ఈ ప్రపంచం ఒక అద్దం లాంటిదని.
మన లైఫ్ కూడా అంతే. వి ఆల్వేస్ చేస్ మిరాజెస్. చాలా సార్లు ఎండమావల్ని వెంటాడుతూ ఉంటాం. నేను అట్లా అయిపోవాలి, నేను అట్లా అయిపోవాలి, ఐ వాంట్ దట్ స్టేటస్, నాకు ఆ స్థాయి కావాలి, నాకు ఆ హోదా కావాలి, నాకు ఆ డబ్బు కావాలి, నాకు ఆ కార్ కావాలి, నాకు ఒక బిల్డింగ్ కావాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ రాంగ్, అది నేను తప్పు అనట్లేదు. ఎందుకు అట్లాంటి లైఫ్ అనుకుంటుంది? వై వి వాంట్ టు చేస్ ఎవ్రీథింగ్? ప్రతి దాన్ని ఎందుకు వెంటాడాలి అని అనుకుంటాం. వెన్ వి డోంట్ హ్యావ్ ఎ గోల్ ఆఫ్ అవర్ ఓన్, మనకంటూ ఒక గోల్ లేకపోతే, ఒకవేళ షాపింగ్ అని వెళ్తే, ఒక పర్టికులర్ షాపింగ్ వెళ్ళాలి, బట్టలు కొనుక్కోవాలి అని షాపింగ్ వెళ్తే, వి ఓన్లీ లుక్ ఫర్ ది ఓన్లీ దీస్ షాప్స్ విచ్ ఆర్ సెల్లింగ్ క్లోత్స్. బట్టలు అమ్మేటి బట్టల్ని చూస్తాం, షాప్స్ ని చూస్తాం. ఒకవేళ విండో షాపింగ్ వెళ్ళాం అనుకో, ఏది అట్రాక్టివ్ గా అనుకుంటాం. ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ లివింగ్ లైక్ దాట్. మనం చాలా సార్లు అట్లా జీవిస్తా ఉంటాం. వి డోంట్ హ్యావ్ ఎ గోల్, వి డోంట్ హ్యావ్ ఎ పర్పస్. అయితే మీరు అనొచ్చు, అట్లా జీవిస్తే ఏమవుతుంది అని అంటే, వి ట్రై ఎవ్రీథింగ్, చాలా ట్రై చేస్తాం. ఈ ట్రై చేసినప్పుడు మన లైఫ్ చాలా ప్రాబ్లమ్స్ గుండా వెళ్తాం, చాలా ప్రాబ్లమ్. వాట్ వి షుడ్ నాట్ డూ, ఏదైతే మనం చేయకూడదో కొన్నిసార్లు, ఏదైతే మనం చేయకూడదో కొన్నిసార్లు అది చేస్తూ ఉంటాం. దాంతో అపరాధ భావం అనేది మనకు వచ్చేస్తాం. We feel guilty. ఈ ప్రపంచం గురించి ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో ఉన్న నెంబర్ వన్ డిసీజ్ ఎయిడ్స్ కాదు, క్యాన్సర్ కాదు, టీబీ కాదు. వాట్ ఈస్ ద నెంబర్ వన్ డిసీజ్ అంటే ఆయన ఏమన్నారు తెలుసా? ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ నయం చేయలేనటువంటి డిసీజ్ ఇట్స్ నాట్ ఎయిడ్స్. ఎయిడ్స్ గురించి మాట్లాడుతుంది. వాట్ ఈస్ సేయింగ్ ఇస్ దిస్, మనలో చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం లోన్లీనెస్, ఒంటరితనం, లోన్లీనెస్, గిల్టీ ఫీలింగ్, అపరాధ భావం. నేను తప్పు చేశాను. ఈ తప్పు నుంచి నన్ను ఎవరు బయటికి లాగుతారు? హూ కెన్ రిడీమ్ మీ అవుట్ ఆఫ్ దిస్ గిల్ట్? ఈ బాధ నుంచి నన్ను ఎవరు బయటికి లాగుతారు? మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈ గిల్ట్, ఈ బాధ నుంచి, ఈ గిలి, అపరాధ భావం నుంచి మనల్ని బయటికి తీసుకురావాలి. బయటికి మాత్రం మనం నవ్వుతూ ఉండొచ్చు. వి మే బి హ్యావింగ్ ఎ గుడ్ క్లోత్స్, మంచి బట్టలు వేసుకోవచ్చు. వి మే బి హ్యావింగ్ ఎ ఫ్యాక్షనబుల్ లైఫ్, చాలా ఫ్యాక్షనబుల్ జీవితాన్ని జీవిస్తూ ఉండొచ్చు. బట్ ఇన్సైడ్, హృదయంలో మాత్రం ఆ వేదన, ఆ బాధ అలాగే ఉంటుంది. అందుకనే ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. ఈ దినాల్లో మనం చూసేటువంటి, మనం ప్రొడ్యూస్ చేసేటువంటి మూవీస్ కానీ, టీవీ సీరియల్స్ కానీ, దేని మీద ఎక్కువ ప్రాధాన్యత అంటే 2 కాన్సెప్ట్స్ ఐ సీ. ఒకటే తెలుసా? గిల్ట్, అపరాధ భావం. తప్పు, నేను తప్పు చేశాను, ఈ తప్పు నుంచి నేను బయటపడాలంటే ఎట్లా అనేది ఒక ఎండ్ అయితే, రెండోది ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్, చాలా హిట్ అయ్యేటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే, మానవుడికి ఉన్నటువంటి ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి, మానవుడికి ఉన్నటువంటి సిచ్యుయేషన్ నుంచి మానవుడిని బయటకు తీసుకోవడానికి బయట ప్రపంచం నుంచి ఎవరో ఒకరు రావడం. ఇట్ మే బి స్పైడర్ మ్యాన్, ఇట్ మే బి బ్యాట్ మ్యాన్, ఇట్ మే బి సూపర్ మ్యాన్. వాళ్ళు వేరే లోకం నుంచి వచ్చి మానవుడు ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే అల్లాదీన్ అని అడుగుతాడు, ఏదైనా ఇష్యూ వస్తే హ్యారీ పాటర్ అని అడుగుతాడు. ఇట్స్ సంబడి కమింగ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ వరల్డ్. కార్టూన్ నెట్వర్క్ లో వస్తున్నటువంటి ఒక సీరియల్ ఈ దినాల్లో చాలా సూపర్ హిట్ అయినటువంటి సీరియల్ ఏంటంటే కృష్ణ. వీళ్ళు చాలా మంది చూస్తున్నారు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అంటే, బయట ప్రపంచం నుంచి ఒక ఆయన వచ్చి ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడమే. దట్స్ ద సీరియల్. వై యూ వాంట్ టు వాచ్ ఇట్? ఎందుకు చూడాలని ఇష్టపడతాం? వెల్, నా ప్రాబ్లం ని ఈయన సాల్వ్ చేస్తాడని, నా ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు ఇలాంటి వాడు ఒక ఉన్నాడని. ఇన్ అవర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్, మన హృదయాల్లో వి జస్ట్ లుక్ అప్ అండ్ సే, గాడ్, దేవా, నువ్వంటూ అవతల లోకంలో ఉన్నట్లయితే కెన్ యూ కమ్ డౌన్, ఈ లోకంలో రాగలవా, నాకున్నటువంటి ప్రాబ్లం ని సాల్వ్ చేయగలవా అని అడుగుతూ ఉంటాం. కృష్ణ పెద్దవాడు అయిన తర్వాత ఆయన రథాన్ని నడిపించాడు. ఆ రథం మీద కూర్చున్నది అర్జునుడు. అర్జునుడు రథాన్ని నడుపుతూ ఉన్నప్పుడు అర్జునుడితో శ్రీకృష్ణుడు చాలా మాటలు మాట్లాడాడు. ఈ మాట్లాడినట్లు కూడా ఒక బ్యూటిఫుల్ బుక్ రాశారు. దాన్ని భగవద్గీత అంటారు. ఈ దేశంలో ఆ గ్రంథాన్ని చాలా పవిత్ర గ్రంథం అంటూ ఉంటారు. 18 చాప్టర్స్, 18 అధ్యాయం, 720 శ్లోకాలు. ఈ గ్రంథంలో ఉపదేశాన్ని ఇచ్చారు అర్జునుడికి శ్రీకృష్ణుడు. అందులో 4వ అధ్యాయం 8వ వచనం ఇట్లా ఉంటుంది: పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యుగే.
పవిత్రులను సాధువులను కాపాడటానికి, దుర్మార్గులను దుష్టులను నాశనం చేయడానికి, మంచి సమాజాన్ని, పవిత్రమైనటువంటి సమాజాన్ని స్థాపించడానికి ఆయా కాలాల్లో ఆయా యుగాల్లో నేను అవతరిస్తూ ఉంటాను అని అన్నాడు శ్రీకృష్ణుడు. దట్స్ అ ప్రామిస్, ఒక విధమైనటువంటి ప్రామిస్. నీకు ప్రాబ్లం ఉన్నదా? నీకు కష్టం అనిపిస్తుందా? నీ ప్రాబ్లం నుంచి నీకు ఎట్లా బయటకు రావాలో అర్థం కావట్లేదా? నీలో ఆవేదన ఉన్నదా? అటువంటి సిచ్యుయేషన్ ఉంటే కనుక దెర్ ఈస్ ఓన్లీ వన్ సొల్యూషన్. దాట్ సొల్యూషన్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్, పై నుంచి. సో వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఎ సేవియర్, ఒక రక్షకుడి కోసం ఎదురు చూస్తాం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా? దేవుడికి ఏం కొదువు లేదు. 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు ఈ దేశంలో. 108 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ప్రతి ముగ్గురికి ఒక దేవుడు. ఫర్ ఎవ్రీ 3 persons we have one God. అయితే ఇంతమంది దేవుళ్ళు మన ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళ, మనకు ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్ళు. నేను ఒక దేవుడిని కించపరచాలి అని మాట్లాడతా. సింపుల్ లాజిక్ నేను ముందు పెడతాను. దేవుడు అనేవాడు సర్వశక్తిమంతుడైతే, దేవుడు అనేవాడు అన్నిటికంటే పైన ఉన్నవాడైతే, దేవుడు అనేవాడు చాలా గొప్పవాడైతే, దేవుడు మానవుడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎన్ని అవతారాలు ఎత్తాలి, ఎన్ని అటెంప్ట్స్ ఆయనకు ఉండాలి, ఎన్ని ప్రయత్నాలు చేయాలి? మై సింపుల్ లాజిక్ ఇస్ దిస్: దేవుడు సర్వశక్తిమంతుడైతే ఆయన ఒకే ఒక అటెంప్ట్ లో, ఒకే ఒక ప్రయత్నంలో మానవుని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఒకవేళ రెండోసారి వచ్చాడు అనుకో, ఎందుకు వచ్చింది రెండోసారి? మొదటిసారి ఫెయిల్ అయ్యాడు అర్థం. ఆయన ఫెయిల్ అయితే ఆయన దేవుడు అంటారు. ఆయన్ని ఫెయిల్యూర్ లేనివాడు దేవుడు. ఫెయిల్యూర్ లేనివాడు దేవుడు అంటే మానవుడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక అటెంప్ట్ ఉండి ఉండాలి. అయితే ఆ దేవుడు ఎవరు? నా ప్రాబ్లం సాల్వ్ చేయగలిగేటువంటి దేవుడు ఎవరు? నాకు శాంతిని అనుగ్రహించగలిగేటువంటి దేవుడు ఎవరు? ఎందుకంటే ఈ దేశంలో శాంతి కోసం మనం ప్రార్థన చేస్తాం. శాంతి అని అంటే బయట ఉన్నటువంటి కొట్లాటల గురించి కాదు. బయట ఉన్న కొట్లాటలు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. పోలీసులు పెట్టి సాల్వ్ చేయొచ్చు, కర్ఫ్యూ పెట్టి సాల్వ్ చేయొచ్చు, ఎమర్జెన్సీ పెట్టి సాల్వ్ చేయొచ్చు. కానీ సాల్వ్ చేయలేని ప్రాబ్లము, సాల్వ్ చేయలేనట్టు వార్, యుద్ధం ఎక్కడ జరుగుతుంది తెలుసా? ఇట్ ఈస్ ఇన్సైడ్, హృదయంలో. మన హృదయంలో జరిగేటువంటి ఆ యుద్ధాన్ని ఎవరు సాల్వ్ చేయగలరు? అదే క్వశ్చన్ రైజ్ చేశాడు అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర. భగవద్గీత 16వ అధ్యాయం 4వ వచనంలో, నానా చిత్త విభ్రాంతో మోహజాత సమావృత ప్రసక్త కామ భోగేశ పతంతి నరకే అశుచో. నానా విధములైనటువంటి కోరికలు ఉన్నటువంటి నేను సుఖభోగాల కోసం కొన్ని ప్రయత్నాలు చేశా. అయితే ఆ ప్రయత్నాలు నాలో నరక వేదన పెట్టాయి. దెర్ ఇస్ ఎ హెల్ ఇన్ మీ. నరకం అనేది బయట ఉన్నది అనుకుంటే పొరపాటు. ఇట్స్ ఇన్ మీ, నాలో ఉన్నది. ఐఎమ్ డివైడెడ్. నా గురించి నాకే అసహ్యం వేస్తుంది. అందుకే ఏది నేను కాదు అది చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఐ ట్రై టు బీ డిఫరెంట్ పర్సన్. వేరే వ్యక్తిగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. రీజన్ ఇస్ ఐ హేట్ మై సెల్ఫ్. దట్స్ ద వార్ విదిన్. ఈ వార్ ని ఎవరు తొలగిస్తారు? అందుకనే ఈ దేశంలో there are 2 very good prayers. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలు 2 ఉన్నాయి. ప్రాబ్లీ యు నో వన్ ఆఫ్ దెమ్. అందులో ఒక ప్రార్థన మీకు బాగా తెలిసిందే. ఆ ప్రార్థన ఇట్లా ఉంటుంది. ఎట్లా తెలుసా? అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. నేను అయోమయంలో ఉన్నాను, నేను గందరగోళంలో ఉన్నాను. నా జీవితం గురించి ఒకసారి ఆలోచిస్తే నాకు చాలా చెడ్డగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సింపుల్ గా ఆలోచిస్తే, ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని గతం గురించి ఆలోచించామనుకోండి, ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు అట్లా ఆలోచించిన సన్నివేశం మీకు మంచి ఈవెంట్స్ గుర్తొస్తాయా, చెడ్డ ఈవెంట్స్ గుర్తొస్తాయా? ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్, మిమ్మల్ని అభినందించిన ఈవెంట్స్ గుర్తొస్తాయా, లేదా ప్రజలు మిమ్మల్ని తిట్టిన ఈవెంట్స్ గుర్తొస్తాయా? నాకైతే ఎప్పుడు గుర్తొచ్చేది అని తెలుసా? కూర్చొని ఆలోచిస్తే నాకు గుర్తొచ్చేది ఫెయిల్యూరే. నాకు గుర్తొచ్చేది నన్ను తిట్టిన సన్నివేశాలు. నాకు గుర్తొచ్చింది నేను ఏదైతే చేయకూడదో అది చేసిన సన్నివేశాలు గుర్తొస్తాయి. Our life is like that. We think about our past and we also always think about our failures. మన ఓటమి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అందుకనే ఉంటాం ఈ గందరగోళం నుంచి బయటికి నేను ఎలా రాను? హౌ కెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్? ఈ పరిస్థితుల నుంచి నేను ఎట్లా బయట రాను? దట్స్ మై పాస్ట్. నా ప్రస్తుతం గురించి ఆలోచిస్తే నేను ఎవరిని? వాట్ కెన్ గివ్ మీ ఐడెంటిటీ? నాకు గుర్తింపు ఎవరు ఇవ్వగలరు? వెలిగింపు నాకు కావాలి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మరణ భయం. ఈ 3 నాకు దొరికింది నాన్న శాంతి. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రేయర్. ఇట్స్ అ వెరీ 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 అప్రోప్రియేట్ ప్రేయర్ ఫర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి ఖచ్చితమైనటువంటి సమంజసమైనటువంటి రెలవెంట్ ప్రేయర్ అని నేను చెప్తాను. ప్రార్థన
that is your prayer, అదే మీ ప్రార్థన అయితే ఎవరికి చేసేవి ఈ ప్రార్థన? జస్ట్ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఎవరికి చేసేవి ఈ ప్రార్థన? ఈ ప్రార్థన ఈ ప్రపంచంలో ఎవరికి చేయలేదు. యు ప్రే దిస్ ప్రేయర్ టు గాడ్, దేవునికి ప్రార్థన చేశారు. ఒకవేళ దేవునికి ప్రార్థన చేస్తే యువర్ సొల్యూషన్ షుడ్ కమ్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి ఆ సమాధానం పోవాలి. ఇంకొక ప్రార్థన ఉంది, బహుశా ఇది నేను వినకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్. దీని పుండరీకాక్ష ప్రార్థన అని అంటారు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్ ఫర్ రిలీజియస్ పర్సన్, భక్తి కలిగినటువంటి వ్యక్తికి. పాపోహం పాపాత్మం పాపకర్మహం కృపయాం దేవ శరణాగత వత్సల్య. పాపపు ఊహలు, పాపపు చాష్టలు, పాపపు జీవితం కలిగినటువంటి నేను శరణు వచ్చి ఉన్నాను. మీ దగ్గరికి కృప కోసం, మీ దగ్గరికి కథ కోసం వచ్చి ఉన్నాను, నన్ను విమోచించవా అని పుండరీకాక్షుడు అనేటువంటి దేవుణ్ణి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. It's a problem in my heart, నా హృదయంలో ఉన్నటువంటి ప్రార్థన. It's a problem in my thinking, నా యొక్క ఆలోచనలో ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యను ఎవరు పరిష్కరించగలరు? I put before you the problem. మనం ఎదురు చూస్తున్నటువంటి సొల్యూషన్ కూడా బయట ప్రపంచం నుంచి రావాల్సిందే. God should step into this world. ఒక చిన్న మాట, ఇది ఒక చిన్న మీటింగ్, ఇట్స్ a very small meeting, చాలా చిన్నది. కానీ ఈ మీటింగ్ కానీ చాలా ప్రిపరేషన్ జరిగింది. మీకు పాంప్లెట్స్ ఇచ్చారు, ప్రిపరేషన్ చేశారు. ఒక చిన్న మీటింగ్ కోసం ఇంత ప్రిపరేషన్ జరిగితే, ఇంత ప్లానింగ్ జరిగితే, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని నేను వస్తున్నాను అంటే నాకు ఇంత ప్రిపరేషన్ అంటే, దేవుడు కనుక ఈ లోకంలోకి రావాలి అనుకుంటే ఆయనకి ఎంత ప్రిపరేషన్ ఉంటుందో ఆలోచించండి. హౌ మచ్ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ విల్ బి దేర్? చాలా ప్రిపరేషన్ ఉండి ఉండాలి. దేవుడు వస్తున్నాడు, ఎలా వస్తాడు? ఏ కాలంలో వస్తాడు? లేకపోతే ఏ సూట్ వేసుకొని వస్తాడు? ఎట్లాంటి టైంలో వస్తాడు? ఎటువంటి సిచ్యుయేషన్ లోకి వస్తాడు? దేర్ మస్ట్ బి ఇండికేషన్స్, దేర్ మస్ట్ బి సైన్స్. ఖచ్చితమైనటువంటి సూచన, ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండి ఉండాలి. అటువంటి పరిస్థితి ఉన్నదా? ఓన్లీ ఐ కెన్ నో అలా ఈయనండి ఈయన. ఎందుకో తెలుసా? ఇటువంటి సైన్ ఉన్నది ఈయన ఒక్కడికే, ఇటువంటి నిదర్శనాలు ఉన్నాయి ఈయన ఒక్కడికే. వేదాలలో దాన్ని ఏమంటారంటే కాలజ్ఞానం అంటారు. కాలజ్ఞానం అంటే ఏంటి తెలుసా? పిల్లలు కొంచెం డిస్టర్బ్ చేయకుండా చూడండి ప్లీజ్. కాలజ్ఞానం అని అంటే చాలా సింపుల్ గా చెప్పాలంటే ముందుగానే ఒక విషయాన్ని వివరించడం. ఇది ఇలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది. ఒకవేళ దేవుడే కనుక మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చినట్లయితే కాల జ్ఞానంలో ఖచ్చితంగా ఆయన గురించి చెప్పి ఉండాలి. బైబిల్ దాన్ని ఏమంటుందంటే ప్రవచనము అంటుంది, ప్రాఫెసీ. దేవుడే కనుక మానవ రూపేణ వచ్చినట్లయితే ఆయనకి ప్రవచనం అనేది ఉండాలి. ప్రవచనం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెక్టేషన్. ప్రవచనం అనేది ఊహ కాదు, ప్రవచనం అనేది ప్రిడిక్షన్ కాదు. ఇట్లా జరుగుతుందేమో అర్థం కాదు. ప్రవచనం అన్నా కాల జ్ఞానం అన్నా చాలా సింపుల్ గా చెప్పాలంటే పిన్ పాయింటెడ్ గా చెప్తానండి. ఈ టైంకి వస్తాడండి, ఇలా జన్మిస్తాడండి, ఇలా జీవిస్తాడండి, ఇలాంటి పనులు చేస్తాడండి, చాలా ఖచ్చితంగా వెరీ స్పెసిఫిక్ గా మాట్లాడగలిగి ఉండాలి. మై ఫ్రెండ్స్, మీ ముందు ఖురాన్, మీ ముందు వేదాన్ని, మీ ముందు బైబిల్, మీ ముందు చరిత్రని, మీ ముందు సైన్స్ ని ఐ వాంట్ టు పుట్ బిఫోర్ యు. మీ ముందు అవి పెట్టాలని నేను ఇష్టపడతాను. ఒకవేళ దేవుడు అంటూ చరిత్రలోకి వచ్చి ఉన్నట్లయితే ఇప్పటికే he must have evidences from all these areas. ఈ ఏరియాస్ అన్నిటిలో రుజువు ఉండాలి. వేదా నుంచి రుజువు ఉండాలి, ఖురాన్ నుంచి రుజువు ఉండాలి, బైబిల్ నుంచి రుజువు ఉండాలి, చరిత్రలో ఆధారం ఉండాలి, సైంటిఫిక్ గా ఆర్కియలాజికల్ గా మనకి ఖచ్చితంగా ఇది ఎవిడెన్స్ అని మనకి తెలిసి ఉండాలి, ఇది రుజువు అని మనం చెప్పగలిగి ఉండాలి. ఒకవేళ అది నేను చెప్పలేకపోయినట్లయితే అది నేను చెప్పేది సత్యము కాదు మీకు తెలియదు. యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ నాట్. నేను చెప్పేది సత్యము అని నేను నమ్ముతున్నాను. ఎందుకు అని అంటే ఐ బిలీవ్ ఐ హావ్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఆల్ దీస్ ఏరియాస్. ఈ ఏరియాస్ అన్నిటి నుంచి కూడా ఐ సర్చ్ evidences, రుజువుల కోసం ఎదురు చూశాను, అండ్ ఐ ఫౌండ్ దట్. నౌ లెట్ us look one after the other. చాలా క్విక్ గా నేను చెప్పి ముగిస్తాను. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ బి లిటిల్ అటెంటివ్ గా వినగలిగినట్టు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దయచేసి వినండి, దిస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ విల్ యాక్చువల్లీ ఇంపాక్ట్ యువర్ హోల్ లైఫ్. మీ జీవితాన్ని ప్రభావితం చేసేదిగా ఉంటుంది. నేనేదో టైమ్స్ కోసం
సమస్య ఇక్కడ రాలేదు, నాకేదో టైం కుదర ఏం చేయడానికి నాకేం దొరక ఇక్కడ రాలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నాకెవరైతే కొంచెం డబ్బులు ఇస్తానో నేను రాలేదు, పబ్లిసిటీ కోసం రాలేదు. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ స్మాల్ గ్యాదరింగ్. ఒక మాటలో నేను చెప్పాలంటే ఐ స్పీక్ ఇన్ గ్యాదరింగ్స్ వేర్ దేర్ ఆర్ లాక్స్, లక్షల కొద్ది మంది ఉండేటువంటి మీటింగ్స్ వస్తారు. ఐ నాట్ కమ్ హియర్ ఫర్ పబ్లిసిటీ. నాకేదో పేరు ప్రఖ్యాతం తక్కువే నేను రాలేదు. ఐ కేమ్ హియర్ జస్ట్ బికాజ్ ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. వెదర్ ఇట్ ఈస్ 5 people or 500 people or 5 lakh people, please understand this. What I'm telling, నేను ఏదైతే చెప్తానో దిస్ ఇస్ ట్రూత్, ఇది సత్యం. ఒకవేళ ఇది సత్యము అయితే ఇది మన జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. సత్యాన్ని కాదు అని పక్కకు పెడితే మనం నష్టపోతాం, కానీ సత్యం ఏమి అవదు. గలీలియో అనేటువంటి శాస్త్రవేత్త, కోపర్నికస్ అనేటువంటి శాస్త్రవేత్త భూమి గుండ్రంగా ఉందని మొట్టమొదటి చెప్తే రోమన్ క్యాథలిక్ అధినేత అయినటువంటి పోప్ వాళ్ళని చంపించేశాడు. అందుకని భూమి గుండ్రంగా ఉండకుండా పోయిందా? ఆ తర్వాత వచ్చినటువంటి పోప్ ఆ గలీలియోకి, ఆ కోపర్నికస్ కి చచ్చిపోయిన తర్వాత సారీ చెప్పాడు, క్షమించమని చెప్పాడు. ఎందుకు? మేము సత్యాన్ని ఒప్పుకోలేదు. సత్యాన్ని ఒప్పుకోకపోతే సత్యంకి ఏమవుదు? నీకు నష్టం అవుతుంది. తర్వాత నువ్వు సత్యాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను చెప్పినది సత్యమా కాదా అంటానికి జాగ్రత్తగా ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. ఐ సెడ్ if God is coming into this world, దేవుడు కనుక ఈ లోకంలో వచ్చినట్లయితే ఆయన వస్తాడు, ఆయన ఈ టైంలో వస్తాడు, ఇలా ఉంటాడు, ఆయన ఈయే అని చెప్పడానికి ఖచ్చితంగా కాలజ్ఞానంలో, ప్రవచనాల్లో, చరిత్రలో ఆధారం ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు అని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎందుకని యేసుక్రీస్తు అంటే ఐ హావ్ సో మెనీ రీజన్స్. ఐ వాంట్ టు పుట్ బిఫోర్ యు ద రీజన్స్. ఆ కారణాలు నేను ముందుంచాలని నేను ఇష్టపడతాను. థింక్ అబౌట్ ఇట్. ఒకవేళ వేదాల్లోకి వెళ్ళినట్లయితే 4వ వేదాన్ని యజుర్వేదం అంటారు. యజుర్వేదాన్ని క్రీస్తు పూర్వం 500లో రాశారు. అంటే యేసుక్రీస్తుకి 500 సంవత్సరాల ముందు రాశారు. కానీ క్రీస్తు పూర్వం 500 అంటారు, 500 BC. ఇప్పటి నుంచి 2500 సంవత్సరాల క్రితం ఈ గ్రంథాన్ని రాశారు. యజుర్వేదంలో ఈ మాటలు ఉన్నాయి. పురుష సూక్తం అనేటువంటి భాగంలో శ్రీ విష్ణు సహస్రనామం అనేటువంటి ఆ శ్లోకాల కింద ఈ మాటలు ఉన్నాయి. దేవుడు కనుక మానవ రూపేణ మానవ కళ్యాణార్థమై మానవ సమస్యను పరిష్కరించడానికి వచ్చినట్లయితే ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్, ఆయనకి ఇచ్చినటువంటి పేరు ఏంటి అని అంటే ప్రజాపతి. ప్రజలను పరిపాలించేటువంటి వాడు. లోక కళ్యాణార్థమై యజ్ఞం అవడానికి వచ్చేది ప్రజాపతి. ఆ ప్రజాపతికి ఉండేటువంటి లక్షణాలు ఇవి అని అన్నారు. శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః, ఓం శ్రీ వృక్ష శిలాయ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః, ఓం శ్రీ దక్షిణామూర్తి నమః. ఈ 7 లక్షణాలు ఆయనకు ఉండాలి. ఏదో ఒక లక్షణం ఉంటే సరిపోదు. ఒకటి ఫిట్ అయింది కదా అని అంటే సరిపోదు. దీస్ ఆర్ ద 7 characters that are essential for a ప్రజాపతి. లోక కళ్యాణార్థమై ఈ లోకములో అరుదించేటువంటి ఆ అవతార పురుషునికి ఉండాల్సినటువంటి ఈ 7 లక్షణాలు. That's what కాలజ్ఞానం says. That's what Veda says. ఈ లక్షణాలు ఎవరిలో నెరవేరే? I want to quickly take all the 7. 7 మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడతాను. మొదటిది ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. తెలుగులో చెప్పాలంటే బ్రహ్మ అంటే సృష్టికర్త. సృష్టికర్తకు కుమారునిగా ఈ లోకంలో అరుదించావు. సృష్టికర్తకు కుమారునిగా అరుదించావు అన్నప్పుడు వేదాలలో కుమారుడు అంటే సృష్టికర్తకు భార్య ఉన్నదని, వాళ్ళిద్దరూ కూడితే కొడుకు పుట్టాడని అది కాదు అర్థం. కుమారుడు అనేది హోదాకి సంబంధించింది. ఇట్ స్పీక్స్ అబౌట్ ఎ స్టేటస్, ఒక హోదా. ఇట్ ఈస్ నాట్ ఎ బయాలజికల్ రిలేషన్. అది శారీరకమైనటువంటి సంబంధం గురించి మాట్లాడేది కాదు. సో చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చాలా మంది ముస్లిం సహోదరులు అడుగుతూ ఉంటారు, దేవుడి కుమారుడు పుట్టాడు అని అంటే యేసయ్యని దేవుడి కుమారుడు అన్నారంటే దేవుడికి ఒక భార్య ఉన్నదా? వాళ్ళిద్దరికి సెక్స్ ఉండేదా? వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడా? ఆయన యేసయ్య అని చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. When the word బ్రహ్మపుత్ర is used in Veda, వేదాల్లో బ్రహ్మపుత్ర అని ఉపయోగించిన, సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుడు అని బైబిల్లో ఉచ్చరించిన, it doesn't speak about a sexual relation. It doesn't speak about a physical relation. It doesn't speak about a biological relation. శారీరకమైనటువంటి సంబంధం గురించి అది మాట్లాడలేదు. It speaks about a status, ఒక హోదా గురించి మాట్లాడుతుంది. గాడ్ కి సమానమైనటువంటి వ్యక్తి, గాడ్ యొక్క హోదాకి సమానమైనటువంటి వాడు అని అర్థం. అందుకే
అందుకని దేవుని కుమారుడు అని అనిపించుకుంటాడని. మై ఫ్రెండ్స్, మై సింపుల్ క్వశ్చన్ ఇస్ దిస్: చరిత్రలో, మానవ చరిత్రలో దేవుని కుమారుడు అని అనిపించుకుంది ఎవరు? దేవుని కుమారుడు. యేసుక్రీస్తుకి అటువంటి టైటిల్ ఉన్నదా? యేసయ్యని దేవుని కుమారుడు అని అన్నారా? యేసయ్య నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నారా? ఐ వాంట్ టు గివ్ యూ రిఫరెన్సెస్. యేసయ్య బయోగ్రఫీ గురించి రాసే మాటల్ని సువార్త అని అంటారు. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, 4 బయోగ్రఫికల్ స్టోరీస్ ఉన్నాయి. యేసుక్రీస్తు గురించి 4 యాంగిల్స్ లో మాట్లాడినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. 29 సార్లు 29 టైమ్స్ యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని సంబోధించారు. ఐ వాంట్ టు గివ్ యూ వెరీ ఫ్యూ, కొన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడతాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. బైబిల్లో మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మార్క్ అనేటువంటి ఆయన యేసుక్రీస్తు యొక్క చరిత్ర రాయడం మొదలుపెట్టి ఆయన ఏ విధంగా రాస్తాడంటే, యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుని యొక్క సువార్త అని అంటున్నారు. యేసుక్రీస్తుని ఏ విధంగా సంబోధించారంటే దేవుని కుమారుడు. బయోగ్రఫీ రాసేటప్పుడు జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. ఎస్, ఇంగ్లీష్ లో కనుక ఒకవేళ చూసినట్లయితే క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది. వై? బికాస్ హీఈస్ ఈక్వల్ టు గాడ్, దేవునికి సమానంగా ఎంచబడ్డాడు కాబట్టి ఎస్ అనేది క్యాపిటల్ గా పెట్టారు. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. యేసుక్రీస్తు యొక్క చరిత్రని దేవుని కుమారుడి చరిత్ర అని అన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయం 33, 34 వచనాల్లో చూసినట్లయితే, 35 వచనాల్లో గాబ్రియల్ దూత, యూ కెన్ జస్ట్ లిసన్ టు మీ. గాబ్రియల్ దూత మరియమ్మ దగ్గరికి వచ్చింది. ఎందుకు? మరియమ్మ బహుశా టైంలో ప్రార్థన చేసుకోకుండేమో. మరియమ్మ దగ్గరికి వచ్చి, మరియమ్మ నీకు శుభవార్త చెప్తున్నానంటే ఆమె టెన్షన్ పడింది. ఏంటి శుభవార్త అంటే, లేదు నువ్వు గర్భం ధరించి ఒక బాబుని కంటావు అని అంటే, మరియమ్మ అంటది, ఇది ఎక్కడ సత్యం, ఇది ఎక్కడ సాధ్యం, నాకు పెళ్లి కాలేదు, నేను ఒక గోచిని, నేను ఒక కన్యకను, ఇది ఎక్కడ సాధ్యం అంటే, గాబ్రియల్ అన్న మాట అంటే తెలుసా, దేవుని శక్తి నిన్ను నమ్ముకుంటుంది కాబట్టి నువ్వు ఒక కుమారుని కంటావు, అతన్ని నీ దేవుని కుమారుడు అని పిలుస్తావు. హీ విల్ బి కాల్డ్ సన్ ఆఫ్ గాడ్. ఆయన చరిత్రను సన్ ఆఫ్ గాడ్ చరిత్ర అన్నారు. ఆయన జన్మానికి ముందు దేవదూతలు ఏమన్నారు తెలుసా, ఈయనని దేవుని కుమారుడు అని పిలుస్తారు అన్నారు. 3వ రుజువు మీ ముందు పెడతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి గెనారెత్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అది ఒక ఊరు. ఆ ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్ లో సమాధులు దొరికారు. ఆ సమాధుల గుండా వెళ్తున్నప్పుడు లోన ఆ సమాధుల్లోంచి ఒక ఆయన వచ్చాడు. ఆయనలో చాలా దయ్యాలు, ఆయన దయ్యం పట్టేవాడు. ఈజ్ అ డీమన్ పొజెస్డ్. ఆయన యేసయ్యను చూసి, ఇన్ఫాక్ట్ ఆయనలో ఉన్నటువంటి దయ్యాలు మాట్లాడుతుంది. మార్కు సువార్త 8వ అధ్యాయం 29లో ఉన్నటువంటి మాట చెప్తున్నారు. ఆయన ఆ దెయ్యం ఏమని మాట్లాడు తెలుసా, దేవుని కుమారుడా, యేసయ్యని సంబోధిస్తూ, దేవుని కుమారుడా మాతో నీకేం పని, దేవుని కుమారుడా మాతో నీకేం పని. దేవదూతలు అంటున్నారు ఆయన దేవుని కుమారుడు అంటారు. దెయ్యం ఒప్పుకుంటుంది ఆయన దేవుని కుమారుడు అని. లెట్ మీ గివ్ యు అనదర్ ఎవిడెన్స్. ఇంకో ఎవిడెన్స్ మేము ముందు తీసుకొస్తాం. యేసు ప్రభువుని పైలట్ దగ్గరికి తీసుకొచ్చారు, పిలాతు దగ్గరికి. ఎందుకు? పిలాతు దగ్గరికి తీర్పు తీరుస్తున్నారు. పిలాతు ముందు నిలబెట్టి ఈయన్ని చంపాలండి అని అన్నారు. ఈయన్ని చంపాలండి. పిలాతు అడుగుతున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మేము ముందు పెడతాం. పిలాతు అడుగుతున్నారు, ఈయనేం తప్పు చేశాడయా, ఈయనేం తప్పు చేశాడని మీరు నన్ను చంపమని అడుగుతారంటే వాళ్ళన్నమాట జాగ్రత్తగా. యూదులు మత బోధకులు ఏమన్నారు తెలుసా, ఈయన మాకు చాలా కోపం వచ్చి ఒక మాట చెప్పాడండి అన్నారు. ఏంటి అనంటే, చాలాసార్లు ఈయన చెప్తున్నారు తెలుసా, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్తున్నాడు. నేను దేవుని కుమారుని. మా మతం ప్రకారం, మాకున్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం, మాకున్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం దేవుని కుమారుడు అని ఎవరైనా చెప్పుకుంటే వాడు తాను దేవునితో సమానంగా ఎంచుకున్నట్లేదు. ఈయన తన్ను తాను దేవునితో సమానంగా ఎంచుకున్నాడు. మా మతం ప్రకారం ఈయన రొట్టెలతో కొట్టి చంపాలి, ఎందుకంటే అది దేవ దూషణ, ఇట్స్ అ బ్లాస్ఫెమీ, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాం అని అన్నారు. ఇది 4th ఇన్సిడెంట్స్. ఏమన్నారు? యేసు ప్రభువే ఒప్పుకున్నాడంట, యేసు ప్రభువే చెప్పాడంట. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. యేసు ప్రభు దగ్గరికి అందరూ వచ్చి రాళ్ళు తీసుకున్నారు. యేసే వాళ్ళందరినీ చూసి అంటున్నాడు, ఎందుకే మీరు రాళ్ళు తీసుకున్నారు, నేను మంచి మాటలు చెప్తాను, మంచి పనులు చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి యూద నాయకులు, మత నాయకులు ఏమన్నారు తెలుసా, నువ్వు మాట్లాడిన మంచి మాటలకి మాట చెప్పండి, నేను రాళ్ళు తీసుకోవాలా, నువ్వు చేసిన మంచి పనులకి నేను రాళ్ళు తీసుకోవాలా. ఎందుకు రాళ్ళు తీసుకోవాలి తెలుసా, నువ్వు దేవుని కుమారుడిని అని చెప్పుకున్నావు, ఆ విధంగా
చెప్పుకోవడంతో నిన్ను నువ్వు దేవుడితో సమానంగా అంచనా వేస్తున్నావు. అది మా దృష్టిలో పాపం. అందుకే నేను రాళ్ళు తీసుకున్నాం. చూడండి, ఇప్పటికే 4 రుజువులు పెట్టా. నెంబర్ 1, ఆయన చరిత్రకారుడు అంటున్నాడు, దేవుని కుమారుడని. నెంబర్ 2, దేవదూత చెప్పి ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడని. 3, అయ్యాలు చెప్పుకుని ఆయన దేవుని కుమారుడని. 4, యూదులు చెప్తున్నారు యేసు ప్రభువే దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. 5, యేసయ్య అంటున్నాడు, అవును నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నానని. దానికి రుజువు మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం. ఈ సన్నివేశం ఏంటి అంటే, యాజకుడి దగ్గరకు వచ్చాడు ఆయన యేసయ్య, ప్రధాన యాజకుడి దగ్గర. యాజకుడు అడుగుతున్నాడు, నువ్వు ఏ దోషం చేశావు? అందరూ కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. నోరు తెరువు అంటే నోరు తెరవట్లేదు. చెప్తున్నానయ్యా నోరు తెరువు అని అంటే ఆయన ఎంతకీ నోరు తెరవట్లేదు. అప్పుడు ప్రధాన యాజకుడికి కోపం వచ్చి ఆయన ఏమంటాడు తెలుసా? సెంటిమెంట్ ఉపయోగిస్తాడు. దేవుని మీద ఒట్టేసి చెప్తున్నాను, నోరు తెరువు. నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు క్రీస్తువా? ఆయన అడిగిన ప్రశ్న, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు క్రీస్తువా, నువ్వు మెస్సయ్యవా అని అడిగితే యేసయ్య నెమ్మదిగా ఆయన వైపు తిరిగి అవును అని అన్నాడు. యేసయ్యే ఒప్పుకున్నాడు ఆయన దేవుని కుమారుడని. ఇది 5వ రుజువు. 6వది, యేసుప్రభుని సిలువెక్కించారు. యేసుప్రభు వారు సిలువ మీద చాలాసేపు బాధపడ్డాడు. 3 గంటల సేపు ఆ దినాన్న చీకటి కమ్ముకుంది. అది సోలార్ ఎక్లిప్స్ కాదు, ఎందుకంటే సోలార్ ఎక్లిప్స్ పున్నమి నాడు రాదు, అది పున్నమి రోజు. ఆ పున్నమి రోజు సోలార్ ఎక్లిప్స్ రాదు. విచిత్రంగా అనిపించింది. యేసుక్రీస్తుని చంపడానికి ప్రధాన అధికారి ఎవరైతే ఉంటారో యేసయ్యను చూసిన తర్వాత 3 గంటల తర్వాత మోకరించి ఆయన అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? సెంచూరియన్, ఆయన మతాధికారి, ఆయన అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఈయన నిజంగానే దేవుని కుమారుడు, ఈయన నిజంగానే దేవుని కుమారుడు. ఆయన్ని చంపిన వాడు చెప్తున్నాడు ఈయన దేవుని కుమారుడు అని. ఆయనకి తీర్పిచ్చిన వాడు ముందు చెప్తున్నాడు నేను దేవుని కుమారుడు అని. దెయ్యాలు ఒప్పుకుంటున్నాయి ఈయన దేవుని కుమారుడని. దేవదూత చెప్తుంది ఈయన దేవుని కుమారుడని. మత బోధకులు అంటున్నారు ఈయన దేవుని కుమారుడు అని చెప్పాడు. ఆయన చరిత్ర రాసిన వాడు అంటున్నారు ఆయన దేవుని కుమారుడని. వేదం అడిగింది, శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, నువ్వు దేవుని కుమారుడు ఉన్నావు, అందుకు నేను నిన్ను ఆరాధిస్తాను. జీసస్ is been claimed as the son of God. దేవుని కుమారుడుగా ఆయన గుర్తించబడ్డాడు. ఒకవేళ నేను ఇక్కడితో ఆపేసినట్లయితే ఏమండి నేను కూడా అనిపించుకుంటా దేవుని కుమారుడిని అని అంటే యా, అందుకని 1 అన్నది 7 కూడా ఉండి ఉండాలి. వేదం అడిగింది అది. 2వది ఏం చేయాలంటే ఓం శ్రీ కన్యాసుతాయ నమః, నువ్వు కన్యకకు జన్మించావు అందుకు నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నువ్వు కన్యకకు జన్మించావు అందుకు నేను నిన్ను ఆరాధిస్తున్నాను. కన్యకకు అసలు ఎందుకు జన్మించాలి? మామూలుగా జన్మిస్తే సరిపోదా? కొంతమంది మత బోధకులు ఏమంటారు తెలుసా? యేసయ్య కన్యకకు జన్మిస్తే చాలా గొప్పోడు అని అనుకుంటే ఆదాము అంతకంటే గొప్పోడండి. ఎందుకంటే ఆయనకి అమ్మ లేదు నాన్న లేదు, ఆయనకి అమ్మ లేదు నాన్న లేదు. నాకు తెలుసు కొన్ని ఛానల్స్ లో ఇటువంటి మాటలు మీకు వినబడుతూ ఉంటాయి. కొన్ని ఛానల్స్ లో యేసు ప్రభువుకి తండ్రి లేడు కాబట్టి గొప్పోడు అనుకుంటే ఆదాము అంతకంటే గొప్పోడండి, ఆయనకి తల్లి తండ్రి లేడని. ఆయనకి తల్లి తండ్రి లేడు కాబట్టి ఆయన ఎవరిని రిప్రజెంట్ చేస్తాడో ఆయనకి తెలియదు. కానీ యేసయ్య జాగ్రత్త వినండి, ఒకవేళ లోక రక్షకుడు కన్యకకు జన్మించాలి అని అంటే దానికి 2 కారణాలని. దేర్ ఆర్ 2 రీజన్స్. రీజన్ నెంబర్ 1, ఈ లోక ధర్మం ఏమని చెప్తుందో తెలుసా? మనకి ఆస్తి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన తండ్రి దగ్గర నుంచి వస్తుంది. తండ్రి దగ్గర నుంచి. ఒకవేళ మా నాన్న 1,00,000 రూపాయలు సంపాదించి చచ్చిపోతే మా నాన్న చచ్చిపోయిన తర్వాత 1,00,000 రూపాయలు నాయి. ఒకవేళ మా నాన్న 10,000 అప్పు పెట్టి చచ్చిపోతే ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత నాకు. దాన్ని వంశ పారంపర్యం అంటాం. ఆ ఆస్తి అనేది మనకి తండ్రి నుంచి వస్తుంది. ఈ లోకంలో మన తండ్రి నుంచి వచ్చిన ఒక ఆస్తి ఏంటో తెలుసా? పాపం. పాపం. దాన్ని హైందవ ధర్మం ఏమంటుందంటే జన్మ పాపం అంటది. జన్మ పాపం అనేది యేసయ్యలో ఉండకూడదు అంటే ఈ లోకరీత్యా ఆయనకి తండ్రి ఉండకూడదు, అందుకని ఆయన కన్యకకు పుట్టాడు. దాట్స్ ద రీజన్ నెంబర్ 1. 2వది, యేసయ్య తల్లి కూడా లేకుండా రాలేడా? ఎందుకు రాలేడు? రాగలడు. యేసయ్య తల్లి లేకుండా ఈ లోకంలోకి వస్తే ఆయన ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నట్లు? ఎవరికి ఆయన నేను వీళ్ళకి సంబంధించిన వాడిని అని చెప్పగలడు? ఆయన మరియమ్మ గర్భం ద్వారా వచ్చాడు కాబట్టి ఆయన మానవుడు.
మరియమ్మ గర్భం ద్వారా వచ్చాడు. గాలి నుంచి వస్తే కనుక ఆయన మనిషి అందరూ స్పైడర్ మ్యాన్ అని ఉండేవాళ్ళు, సూపర్ మ్యాన్ అని ఉండేవాళ్ళు, హ్యారీ పాటర్ అని ఉండేవాళ్ళు, పేదరాశి పెద్దమ్మ అని ఉండేవాళ్ళు, అల్లాడీన్ అని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? హీఈస్ మ్యాన్, మనిషి. మనిషి ఎందుకయ్యాడు తెలుసా? అమ్మ కడుపు నుంచి వచ్చాడు కాబట్టి బయటికి. అంతకంటే పచ్చిగా నేను మాట్లాడాను. హీఈస్ కాల్డ్ మ్యాన్ బికాస్ హీఈస్ బోర్న్ టు ఎ హ్యూమన్. ఆయన మనిషికి పుట్టాడు. ఆయనలో పాపం లేదు. ఎందుకు అని అంటే కన్యకకు పుట్టాడు, తండ్రి ఈ లోకరీత్యా ఆయనకి లేడు. దట్ ఈస్ ద రీజన్ హీ మస్ట్ బి బోర్న్ టు ఎ వర్జిన్. మరియమ్మ గర్భం ద్వారా వచ్చాడు. గాలి నుంచి వస్తే కనుక ఆయన మనిషి అందరూ స్పైడర్ మ్యాన్ అని ఉండేవాళ్ళు, సూపర్ మ్యాన్ అని ఉండేవాళ్ళు, హ్యారీ పాటర్ అని ఉండేవాళ్ళు, పేదరాశి పెద్దమ్మ అని ఉండేవాళ్ళు, అల్లాడీన్ అని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? హీఈస్ మ్యాన్, మనిషి. మనిషి ఎందుకయ్యాడు తెలుసా? అమ్మ కడుపు నుంచి వచ్చాడు కాబట్టి బయటికి. అంతకంటే పచ్చిగా నేను మాట్లాడాను. హీఈస్ కాల్డ్ మ్యాన్ బికాస్ హీఈస్ బోర్న్ టు ఎ హ్యూమన్. ఆయన మనిషికి పుట్టాడు. ఆయనలో పాపం లేదు. ఎందుకు అని అంటే కన్యకకు పుట్టాడు, తండ్రి ఈ లోకరీత్యా ఆయనకి లేడు. దట్ ఈస్ ద రీజన్ హీ మస్ట్ బి బోర్న్ టు ఎ వర్జిన్. ఆయన కన్యకకు జన్మించాలి అని వేదం చెప్తుంది. నా ఖురాన్ ఏమంటుంది? పవిత్ర ఖురాన్ ఈ విషయంలో. పవిత్ర ఖురాన్ ప్రతి అధ్యాయానికి ఒక పేరు ఉంటుంది. ఆ గ్రంథములో ఎవరి కనెక్షన్ అయితే ఎక్కువ ఉంటుందో దానికి పేరు ఉంటుంది. పవిత్ర ఖురాన్ లో 19వ అధ్యాయాన్ని సూరా మిరియం అంటారు. ఎందుకంటే ఆ అధ్యాయం అంతా కూడా మరియమ్మ గురించి. ఆ అధ్యాయంలో 18వ వచనం అంటే పవిత్ర ఖురాన్ సూరా 19:18 నుంచి మాట్లాడుతాను. ఆ 18th వర్స్ లో ఈ మాట కనబడుతుంది. దేవుని దూత మరియమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన మరియమ్మతో మాట్లాడుతూ, నువ్వు ఇది నీకు అసాధ్యం అనుకుంటావా? నేను కన్యకను, పురుషుణ్ణి ఎరిగిన దాన్నో, పాపపు శరీరము కలిగిన దాన్నో ఎట్లాగా నేను ఈ లోకంలో ఒక బాబుని ఇవ్వగలను అనంటే జాగ్రత్త ఇవ్వనండి. దేవుని దూత మరియమ్మతో పలికినటువంటి మాట, ఖురాన్ లో ఉన్నటువంటి మాట, ఇది నీ వలన కలిగింది కాదు, దేవుని వలన కలిగింది. నీ జీవితంలో నీ పాపపు శరీరంలో వచ్చి, జాగ్రత్తగా వినడం మాట, నీ పాపపు శరీరంలో వచ్చి పవిత్రమైనటువంటి ఒక వ్యక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నారు. That's what Quran speaks about Jesus. యేసయ్య గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. ఖురాన్ చెప్తుంది యేసయ్య కన్యకకు జన్మించాడని. వేదం అడుగుతుంది ఆయన కన్యకకు జన్మించాడని. బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ఈ దినాన్న జన్మిస్తే దానికి 700 సంవత్సరాల క్రితం యెషయా అనే ఒక ప్రవక్త ఉండేవాడు. యెషయా అనే ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు రాస్తారు. ఎవరు తెలుసా? ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనను, అతన్ని ఇమ్మానుయేలు అని పిలుస్తారు. ఇమ్మానుయేలు అంటే గాడ్ విత్ us, దేవుడు మనతో ఉంటాడు. ఎంత క్లియర్గా ఉండొచ్చు. ప్రవచనం చెప్తుంది ఆయన కన్యకకు జన్మిస్తాడు, ఆయన దేవుని కుమారుడు, దేవుడు మనతో ఉండేటువంటి వాడు. కాలజ్ఞానం చెప్తుంది ఆయన కన్యకకు జన్మించాడని. ఖురాన్ ఒప్పుకుంటుంది యేసుక్రీస్తు వారు కన్యకకు జన్మించారు అని. ఇంకేం కావాలి? రెండు విషయాలు యేసయ్య జీవితంలో నెరవేరాయి. ఒకటి, ఆయన దేవుని కుమారుడు అని పిలిపించుకున్నాడు. రెండవది, ఆయన కన్యక ద్వారా ఈ లోకంలో అవతరించాడు. ఆయన దేవుడు. బికాస్ హీ ఇస్ గాడ్. ఆయన దేవుడు కాబట్టి ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక తార వచ్చింది. అందుకనే క్రిస్మస్ ప్రతి ఒక్కళ్ళు స్టార్ పెట్టుకుంటారు. జాగ్రత్త. తారకు సంబంధించినటువంటి సైన్స్, స్టార్ కి సంబంధించినటువంటి సైన్స్ ని ఆస్ట్రానమీ అంటారు, ఖగోళ శాస్త్రం అంటారు. ఆ సైన్స్, ఆ స్టార్స్ గురించి స్టడీ చేసేవాడిని ఆస్ట్రానమర్ అంటారు, ఖగోళ శాస్త్రవేత్త అంటారు. ఇది సైన్స్. అంటే ఆ కక్ష ఎలా ఉంటుంది, దాని ఆర్బిట్ ఎలా ఉంటుంది, ఎన్నిసార్లు తిరుగుతుంది, ఎంత వేగంలో తిరుగుతుంది, ఎంత దూరంలో ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడేది సైన్స్. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఒకవేళ ఆకాశంలో తార వచ్చింది అని బైబిల్ చెప్తుంటే అది నిజమైతే ఎంత పురాతనమైందైనా, ఎన్ని వేల సంవత్సరాల క్రితమైనా ఆస్ట్రానమర్ ఆ స్టార్ ఏంటో చెప్పగలిగి ఉండాలి. ఎందుకంటే ఆ గ్రంథాలు చెప్పి సైన్స్ చెప్తుంది. సైన్స్ ఇది నువ్వు మాయ చేయలేవు. ఇట్ హ్యాస్ టు టెల్ దట్. అయితే 1607లో జోహానస్ కెప్లర్ అనే ఖగోళ శాస్త్రవేత్త 2 సంవత్సరాలు రీసెర్చ్ చేసి
1609లో ఈ ప్రపంచానికి ఆ రుజువు ఇచ్చారు. ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు 3 గ్రహాలు మార్స్, జూపిటర్, యురేనస్, ఈ 3 గ్రహాలు వాటి ఆర్బిట్స్ లో వాటి కక్షల్లో తిరిగి, కానీ మానవ కంటికి ఒక తారలాగా కనబడ్డాయి. ఒక తారలాగా బ్రైట్ గా. దాన్ని చూసి ఇది ఒక కొత్త తార అనుకొని బెత్లెహేమ్ అంటే యెరూషలేము పట్టణానికి తూర్పు ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇరాన్ అవ్వచ్చు, ఇరాక్ అవ్వచ్చు, టిబెట్ అవ్వచ్చు, ఈ దేశాల నుంచి కొంతమంది జ్ఞానులు ఆ తారను బట్టి జెరూసలేం వెళ్ళారు. ఎందుకు జెరూసలేం వెళ్ళారు అంటే ఆ తారకు వాళ్ళ ఉద్దేశంలో అర్థం ఒక రాజు పుట్టాడని. రాజు ఎక్కడ పుడతాడు? రాజుగారి ఇంట్లో. రాజుగారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళారు. రాజుగారండి బయట స్టార్ ఉంది, దీని అర్థం ఏంటంటే మీ ఇంట్లో కొడుకు పుట్టాలని. ఆయన హేరోదు అంటాడు, నాకు ఎవరు కొడుకు పుట్టలేదయా. లేదు సార్, స్టార్ కి అర్థం అదే, ఖచ్చితంగా ఎక్కడో ఒక కొడుకు పుట్టాడని. హేరోదుకి ఏం చేయాలో అర్థం కాదు. యాజకులను పిలిపించాడు, పండితులను పిలిపించాడు. తీయగా పుస్తకాలు తీయండి చూడండి అని అన్నారు. అప్పటికి 800 సంవత్సరాల క్రితం ఒక మాట రాశాడు. ఆయన పేరు మీకా. 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు కనబడతాయి. ఎవరు తెలుసా? బెత్లెహేమా, నువ్వు చాలా చిన్న గ్రామానుకున్నా అట్లా అనుకోవద్దు. నీలోంచి ఒక రాజు వస్తాడు, నీలోంచి ఒక రక్షకుడు వస్తాడు. ఆ మాట ఒక పండితుడు చదివాడు. సార్, ఇక్కడ మాట ఉందండి, బెత్లెహేములో రాజు పుడతాడని ఉందండి, బహుశా బెత్లెహేములో పుట్టాడేమో. అప్పుడు ఆ జ్ఞానులు ఆ మాట విని యెరూషలేముకి దక్షిణాన సౌత్ లో ఉన్నటువంటి బెత్లెహేం పట్టణానికి వెళ్తే అక్కడ యేసయ్య కనబడ్డాడు. ఎంత పిన్ పాయింట్ చూడండి. జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ 3 కూడా రుచి వస్తున్నాయి. యేసయ్య ఎక్కడ జన్మించాడు, ఎప్పుడు జన్మించాడు, ఎలా జన్మించాడు, ఎవ్రీ డీటెయిల్ ఈస్ దేర్. ఎవ్రీ డీటెయిల్ ఈస్ దేర్. 2 పాయింట్స్ ఇప్పుడు మనం డీల్ చేసింది. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, నువ్వు బ్రహ్మ కుమారుని, అందుకు నేను ఆరాధిస్తున్నా. ఓం శ్రీ కన్యాసుతాయ నమః, నువ్వు కన్యక ద్వారా ప్రకటించావు, అందుకు నేను నిన్ను ఆరాధిస్తున్నాను. 3వది ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః, నువ్వు నారాయణుడి, లోకాన్ని ఏలేటువంటి వాడు, లోకాలను ఏలేటువంటి రారాజువి, దేవుడివి, కానీ మా కోసం దరిద్రుడు అయ్యా. మా కోసం దరిద్రుడు. దరిద్రుడు అంటే తెలుసా? హీ బికేమ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్. హీ లివ్డ్ ఎ వెరీ ఆర్డినరీ లైఫ్. హీ లివ్డ్ అట్ ఆర్డినరీ లెవెల్. చాలా సాధారణమైనటువంటి లెవెల్లో ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. హూ ఇస్ దట్? ఇట్స్ జీసస్. యేసయ్య ఆయన ఒక రాజుగారి ఇంట్లో పుట్టలేదు, ఒక సాధారణమైనటువంటి నిరుపేద కుటుంబంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఆయన కాళ్ళకి నైకీ షూస్ వేసుకొని, సూటు బూటు వేసుకొని ఫ్లైట్ లో ఆయన తిరగలేదు. హీ లివ్డ్ ఎ వెరీ ఆర్డినరీ లైఫ్. మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను ఆయన ఎదుర్కొన్నాడు. తెలుసా నీకు? మీలో చాలా మంది అనొచ్చు, యేసయ్యకి నా బాధ తెలుసు, నా బాధ ఏం తెలుసు అంటే, నో, నెవర్ సే లైక్ దట్. హిబ్రీ గ్రంథకర్త, హిబ్రీ అనేటువంటి గ్రంథకర్త ఏమని రాస్తాడు తెలుసా? ఆయన మన వలె అన్ని విషయాలలో శోధింపబడ్డాడు. అన్ని విషయాలు, ఐ గివ్ యూ సమ్ రీజన్స్, సమ్ ఏరియాస్. అన్ని విషయాల్లో మన వలె శోధింపబడ్డాడు, కానీ ఆయన ఎప్పుడు పాపం చేయలేదు. జన్మతః పాపం లేనివాడు యేసయ్య, కర్మతః పాపం లేనివాడు యేసయ్య. There is no sin in him in his birth. There is no sin in him in his life. ఆయన ఏ పాపం చేయలేదు, కానీ మనతో ఐడెంటిఫై అవుతున్నాడు. నువ్వు అనొచ్చు, యేసయ్యకి మోసం చేయబట్టు ఏంటి తెలుసా? ఆయన ఎప్పుడైనా ఎవరన్నా మోసం చేశారా? ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను మోసం చేశారు. నన్ను ఎవరు మోసం చేశారు తెలుసా? నా క్లోజ్ ఫ్రెండ్ జూడస్ ఒక దినాన్ని వచ్చి నాకు ముద్దు పెట్టి నన్ను నా శత్రువుకి అప్పగించాడు. నాకు తెలుసు మోసం చేయబడ్డం అంటే. నేను ఎప్పుడైనా నన్ను అనుమానించారా? యేసయ్య ఉన్నాడు తెలుసా? నన్ను కూడా అనుమానించాడు. నేను ఒకసారి సమరయాల ఊర్లో ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి నాకు ఏదో చెడ్డ సంబంధం ఉందనుకొని చాలా మంది మాట్లాడుతున్నారు. నన్ను అనుమానించారు. నీ మీద తప్పుడు సాక్ష్యాన్ని పలికారా? ఏ తప్పు నువ్వు చేయకపోయినా నీ మీద ఏలెత్తి చూపించారా? దట్ హ్యాపెండ్. పిలాతు ముందు నిలబెట్టారు, ప్రధాన యాజకుల ముందు నిలబెట్టారు. యేసయ్య గురించి ఎన్నో తప్పుడు మాటలు చెప్తారు. యేసయ్య మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. నీకు ఎప్పుడైనా దాహం వేసిందా? యేసయ్య కూడా దాహం వేసింది. మనకు నీళ్ళు ఇచ్చినటువంటి యేసయ్య సిలువ మీద నేను తప్పికొనుచున్నాను అని అన్నాడు. నీకు ఎప్పుడైనా ఆకలేసి బాధపడ్డావా? యేసయ్య కూడా ఆకలేసింది. 40 రోజులు 40 రాత్రులు ఆయన తిండి తినలేదు. అందుకనే సాతానుడు వచ్చి రాళ్ళను రొట్టెలు చేసుకో అని ఆయన శోధించడానికి ప్రయత్నం చేశాడు. జస్ట్ మై ఫ్రెండ్స్, ఇన్ ఎవ్రీ ఏరియా నువ్వు నేను ఎటువంటి బాధను పొందామో ఆయన కూడా అటువంటి బాధనే పొందాడు. అందుకనే వేదం అంటుంది ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. దీనికి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుడు
దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు కానీ తన్ను తాను వ్యక్తిగా చేసుకొని మానవ అవతారములో ఈ లోకంలో రావడానికి ఇష్టపడ్డాడు. మనిషిని స్వరూపంలో ఆయన కనబడ్డాడు. శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమ. ఈ 3 లక్షణాలు ఉన్నాయి యేసయ్యకి. ఇంకెవరికి ఉన్నాయి? 4వది ఓం శ్రీ వృక్ష శిలాయ నమ. నువ్వు వృక్షానికి వేలాడి తీయబడ్డావు, అందుకు నేను నిన్ను ఆరాధిస్తున్నాను. యేసయ్యను చెట్టుకి వేలాడి తీశారు. ఆ చెట్టునే మనం ఇప్పుడు సిలువ అంటున్నాం. యేసు ప్రభువుని ఆ చెట్టుకు వేలాడి తీసినప్పుడు దాని పేరు సిలువ అని కాదు. అప్పట్లో దానికి క్రాస్ అని లేదు పేరు, దాన్ని చెట్టు అనేవాడు. చెట్టుకు వేలాడి తీయబడిన వాడిని బైబిల్ ఏమంటుందో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 23వ వచనం. జాగ్రత్త వినండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చెట్టుకు వేలాడి తీయబడిన వాడు శాపగ్రస్తుడు, శపించబడిన వాడు. హీ వాస్ కర్స్డ్. ఎందుకో తెలుసా? మనం చేసిన పాపాన్ని ఆయన మీద వేస్తే దేవుడు మనల్ని కర్స్ చేయాల్సింది ఆయన్ని కర్స్ చేశాడు. నీకు నాకు బదులుగా కర్స్, ఆ శాపం అనేది యేసయ్య మీదకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అందుకనే ఓం శ్రీ వృక్ష శిలాయ నమః అని అన్నాడు బైబిల్. అందుకే తెలుసా? ఆయన నీకు నాకు బదులుగా వృక్షానికి వేలాడబడ్డాడు. ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఇదే మాటల్ని పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాస్తారు. గలేషియన్స్ 3:13. ఆయన మన నిమిత్తం శాపగ్రస్తుడయ్యాడు. ఆయన ఒక వృక్షానికి వేలాడబడి 4 లక్షణాలు యేసయ్యకి మాత్రమే ఉన్నాయి. 5వది ఓం శ్రీ పంచగాయనమ. నీకు 5 గాయాలు చేయబడ్డాయి, అందుకు నేను ఆరాధిస్తాను. 5 గాయాలు. వేదం 5 గాయాలు అని ఎందుకంటుంది? మనం తప్పు చేస్తే కంటితో చేస్తాం, చూడకూడని చూసి. నోటితో చేస్తాం, తినకూడని తిని, తాగకూడని తాగి. చెవుతో చేస్తాం, వినకూడని విని. చేతులతో చేస్తాం, చెయ్యకూడని చేసి. కాళ్ళతో చేస్తాం, వెళ్ళకూడని చోటుకు వెళ్ళి. 5 పంచేంద్రియాలు. అందుకనే ఈ 5 ఏరియాల్లో ఆయన శిక్షను అనుభవించాలి. ఓం శ్రీ పంచగాయ నమః. ఓం శ్రీ పంచగాయ నమః. బైబిల్ అదే మాట చెప్తుంది. ఆయన మన నిమిత్తమై ఆయన శిక్షించబడ్డాడు. యెషయా అనే భక్తుడు యేసుక్రీస్తు 700 సంవత్సరాల ముందు రాస్తారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఏమో తెలుసా? ఆయన ఒక గొర్రె ఏ విధంగా వధించబడడానికి కొనుక్కోబడుతుందో తల దించుకొనేసి వెళ్ళాడట. హీ డిడ్ నాట్ రిజెక్ట్, హీ జస్ట్ అగ్రీడ్. ఆయన వీపు మీద పడుతుంటే బాధపడ్డాడు కానీ చీ అని తిట్టలేదు. ఆయన శరీరాన్ని దున్నుతుంటే ఆయన ఏ మాట అనలేదు. He was beaten on his back. His body was bruised. ఆయన శరీరాన్ని చితక్కొట్టాడు. ఎందుకో తెలుసా? యెషయా 700 సంవత్సరాల క్రితం అన్నాడు, అతని పడిన దెబ్బలను బట్టి మనము స్వస్థతను. మై ఫ్రెండ్స్, డు యు నో దిస్? నీకు పీస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నీకు హీలింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆయన తిన్న దెబ్బలను బట్టి. ఆయన నీ గురించి కొట్టించుకున్నాడు కాబట్టి, ఆయన నీ గురించి తన్నులు తిన్నాడు కాబట్టి, ఆయన నీ గురించి వేదన అనుభవించాడు కాబట్టి యు ఆర్ గోయింగ్ టు హావ్ హీలింగ్, యు ఆర్ గోయింగ్ టు హావ్ పీస్. ఇట్ డిడ్ నాట్ కమ్ ఫ్రీలీ. అది నీకు ఫ్రీగా రాలేదు. హీ పెయిడ్ ద ప్రైస్. ఆయన వెలను చెల్లించాడు, ఆయన నీతిని అప్పగించాడు. నెత్తి మీద ముళ్ళ కిరీటాన్ని గుర్చాడు. ఎందుకో తెలుసా? వీ హ్యాడ్ ఈవిల్ థింకింగ్. చెడు ఆలోచన మనకున్నాం, చెడు ఆలోచన మనకు. ఆయన చేతులకి మేకులు కొట్టారు. వీ హావ్ డన్ ఈవిల్ థింగ్స్ విత్ అవర్ హ్యాండ్స్. ఆయన కాళ్ళకు మేకులు కొట్టారు. దీస్ లెగ్స్ హావ్ టేకెన్ us to dirty places. దరిద్రమైన స్థానానికి తీసుకెళ్ళి ఆయన పక్కన పళ్ళంతో పొడిచారు. ఎందుకు తెలుసా? ఆ హార్ట్ has always thought of evil things. My friends, Om Sri Panchagaya Namaha. The whole body was handed over. Why? It's for one reason. నువ్వు నేను స్వస్థపడాలని. ఇదే వేదం ఏమని చెప్తారు తెలుసా? మానవుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు వెల చెల్లించాలి, యజ్ఞం అవ్వాలి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకత. సర్వ మానవులు చేసిన పాపమునికి ప్రాయశ్చిత్తంగా రక్తము చిందించబడాలి. ఎవరు రక్తం? బర్రెలదా, గొర్రెలదా, మేకలదా, గాడిదలదా, కుక్కలదా, కోళ్ళదా? The second line clearly explains. Please listen to this. Please listen to this. తద్రక్తం పరమా
పరమాత్మని. ఆ రక్తము పరమాత్ముడిదే. ఇట్స్ వెరీ సింపుల్. ఇట్ సేస్ గాడ్ షుడ్ షెడ్ బ్లడ్. దేవుడు రక్తాన్ని కాచాలి. రక్తాన్ని కాచాలంటే మనిషి అవ్వాలి. మనిషి అయితే రక్తం ఉంటుంది. దేవుడే మనిషిగా వస్తే ఆ దేవుడే రక్తాన్ని కారిస్తే ఆ రక్తాన్ని బట్టి నా పాపానికి కదం. రక్తం పరమాత్మని. పుణ్య దాన బలియాగం. ఆ రక్తానికి ఉన్నటువంటి 3 క్యారెక్టర్స్. పుణ్యమైనది అంటే పవిత్రమైనది, జన్మతః పాపము లేనిది, కర్మతః పాపము లేనిది. యేసయ్య చాలా సార్లు ఛాలెంజ్ చేశాడు. ఎవరో తెలుసా? నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా రుజువు చేయగలరా? నోబడీ కుడ్ షో ఇట్. పిలాతు ఆయన సిలువకి ఎక్కించేటప్పుడు ఏమన్నా తెలుసా? ఈయనలో నాకే దోషము కనబడలేదు, ఈయనలో నాకే పాపము కనబడలేదు, కానీ మీరు చంపండి అని అన్నాడు. ఎందుకు? ఆయన చచ్చిపోయింది మనం చేసిన పాపాన్ని కానీ ఆయన చేసిన దోషాన్ని కాదు. మై ఫ్రెండ్స్, జీసస్ నెవర్ కమిటెడ్ సిన్. దేర్ వాస్ నో సిన్ ఇన్ హిమ్. ఆయనలో పాపం లేదు. ఆయన మీద మన పాపాన్ని పెట్టాడు. అందుకనే ఓం శ్రీ పంచగాయ నమః. 5 గాయాలు నీకు కలిగాయి. అందుకు నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఓకే, దేవుడా చచ్చిపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడండి? దేవుడు యొక్క ఎండ్ ఉంటే కనుక ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? అందుకనే ఆరోజు ఏమని చెప్తారు సార్? ఓం శ్రీ మృత్యుంజయ నమః. నువ్వు మరణాన్ని జయించి తిరిగి లేచావు. అందుకని నేను ఆరాధిస్తాను. యేసయ్యను చంపారు, యేసయ్యను సమాధిలో పెట్టారు. ఆ సమాధికి 1.5 టన్ను బరువున్న రాయిని పెట్టారు. దానికి సీల్ వేశారు. దాని చుట్టూ సైనికులు పెట్టారు. వాయ్? యేసయ్య ముందు చెప్పారు, మీరు నన్ను చంపుతారు, మీరు నన్ను పాతి పెడతారు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను. యాక్సిడెంట్ కాదు యేసయ్య తిరిగి లేవడం. అనుకోకుండా జరిగినటువంటి అద్భుతం కాదు. ఇట్ వాజ్ యాజ్ పర్ ద ప్లాన్. ప్రణాళిక ప్రకారం 3వ దినాన్ని రాయి పక్కకి వెళ్ళింది. లోనికి వెళ్ళి చూస్తే యేసయ్య బట్టలు ఉన్నాయి, యేసయ్య బాడీ లేదు. ఆయన తిరిగి లేచాడు. హీస్ రోజ్ అగైన్. ప్రపంచంలో ఓపెన్ చేసిన సమాధి, జాగ్రత్త వినండి, ప్రపంచంలో ఓపెన్ చేసిన సమాధి యేసయ్య సమాధి ఒక్కటే. మరి కొంతమంది చెప్పొచ్చు, ఏమండి మా భారతదేశంలో కూడా ఒక ఆయన ఉన్నాడండి, ఆయన కూడా 3వ దినాన్ని తిరిగి లేచాడు. అవునా? సమాధి దగ్గరికి వెళ్ళి చూద్దాం, సీలేసి ఉంటాడు. కానీ యేసయ్య సమాధి అటువంటిది కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ సీల్డ్ టూమ్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ టూమ్. ఎందుకు తెలుసా? ఈ రోజు యేసయ్య ఈ దినాన్ని తిరిగి లేస్తే, యేసయ్య తిరిగి లేచాడని 10 సంవత్సరాల తర్వాత, ఒక 25 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఎవడన్నా చెప్తే నీకు అనుమానం. కానీ యేసయ్య ఈ దినాన్ని తిరిగి లేస్తే కరెక్ట్ గా 50th డే, 50 అంటే పెంట 50th డే మాట్లాడాడు ఒక ఆయన. ఆ దినాన్ని పెంటికాస్ట్ అని అన్నారు. 50th డే అని పేరు పేతురు. ఎక్కడ మాట్లాడాడు తెలుసా? గదిలో ఉంది కాదు, పబ్లిక్ మీటింగ్. ఎవరు మాట్లాడాడు తెలుసా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. హలో, మీరు ఎవరినైతే చెప్పారో, ఎవరినైతే పాతి పెట్టారో ఆయన ఇప్పుడు సమాధానం లేదు. కావాలంటే చూడండి, 50th డే కావాలంటే చూడండి. హిస్ టూమ్ ఇస్ ఎంప్టీ. పుకారు కాదండి, సరదాగా మాట్లాడింది కాదు. భారతదేశంలో ఒక ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడని చెప్పుకున్నారు. కానీ ఆయన తిరిగి లేచాడని మొట్టమొదటిసారిగా ఎవరో ఎప్పుడు చెప్పారు తెలుసా? 42 సంవత్సరాల తర్వాత, 42 years తర్వాత చెప్పారు. కానీ యేసయ్య విషయంలో 50th డే. ఓం శ్రీ మృత్యుంజయ నమః. ఇట్ ఈస్ నెసెసరీ. ఎందుకు? మనం చేసిన ప్రార్థన అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ. మృత్యువులో నుండి జీవములోనికి నడిపించు. ఆయన మృత్యువులోకి వెళ్ళి జీవములోకి రావాలి. అది ప్రార్థన. యేసయ్య చేసింది కూడా అదే. యేసయ్య అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఏమంటాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇఫ్ యు బిలీవ్ ఇన్ మీ, నువ్వు మరణంలో నుంచి జీవములోనికి దాటుతావు. ఫ్రమ్ డెత్ ఇంటూ ఇటర్నల్ లైఫ్. సూరా మిరియం, హోలీ ఖురాన్ 19th chapter 17th verse ఎవరు తెలుసా? The day you are born is a blessed day. The day you died is a blessed day. The day you rose again, the day of your resurrection is a blessed day. Quran చెప్తున్నాడు అన్నమాట. Jesus died and Jesus rose again. ఆయన తిరిగి లేచాడు. వేదం అంటుంది ఆయన తిరిగి లేవాలని. బైబిల్ చెప్తుంది ఆయన తిరిగి లేచాలని. చరిత్ర మనకి ఆధారం ఇస్తుంది ఆయన సమాధిలో లేడు అని. ఇంకేం కావాలి? He rose again. He rose again. చివరిది 7వది, ఓం శ్రీ దక్షిణామూర్తి నమః. మూర్తి దేవునికి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడు. హి ఈస్ ఈక్వల్ టు గాడ్. హి హాస్ ద ఈక్వల్ స్టేటస్. అది అందుకనే ఓం శ్రీ దక్షిణామూర్తి నమ. హి మస్ట్ బి సీటెడ్ దేర్. మై ఫ్రెండ్స్, దట్ ఈస్ జీసస్. యేసయ్య కాకుండా ఇంకెవరు కొన్ని ఈ లక్షణాలు ఒకసారి మీరు ఆలోచించండి. ఇఫ్ యూ కెన్ షో మీ వన్ మోర్ పర్సన్, I will bow down my head. I'll bow down my head. If you don't have anyone else, I present to you this Jesus Christ. ఈ యేసయ్యని నేను ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు, లేఖనాల ప్రకారం చనిపోయాడు, లేఖనాల ప్రకారం 3వ దినాన తిరిగి లేచాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలు. He died for our sins. మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు. ఆయన మన గురించి చనిపోయాడు. ఆయనలో ఏ దోషం లేదు. The sin has been transferred onto him. నా దోషం, నా పాపం ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అయింది. నాకు బదులుగా ఆయన చనిపోయాడు. ఈ దినాన్న దేవుడు నన్ను నిన్ను కోరుతున్నాను తెలుసా? నేను నీకోసం సేవ చేశాను, నీకు బదులుగా నేను శిక్షను అనుభవించాను. ఒప్పుకుంటున్నాను? ట్రాన్స్ఫర్ చేయడానికి ఇష్టపడుతున్నావు? ఒప్పుకోవడానికి ఇష్టపడుతుంటే నేను క్షమించడానికి ఇష్టపడుతున్నాను. మై ఫ్రెండ్స్, దట్ ఈస్ సాల్వేషన్. దట్ ఈస్ క్రిస్మస్. అది క్రిస్మస్ అంటే. యేసయ్య, నేను తప్పు చేశాను, నా జీవితంలోకి రా, నన్ను పవిత్రపరచు. ఎస్, ఆయన నిన్ను పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నాడా? నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాను. I want to tell about my life and I want to conclude, my friends. Jesus is amazing. How do I know that? 10th class దాకా నా జీవితం చాలా హుందాగా ఉంది, చాలా సరదాగా ఉంది. I was in a Christian family. ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో నేను ఉన్నాను. చర్చ్కి వెళ్ళేవాడిని, చాలా బాగుండేది. ఎప్పుడైతే నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను, జీవితాన్ని ఎంజాయ్ చేయడం నాకు ఇష్టమైంది. చాలా ఇష్టం వచ్చినట్టు జీవించడం మొదలుపెట్టాను. నాకున్న ఫ్రీడమ్ ని దుర్వినియోగం చేశాను. ఏ స్థాయికి వెళ్ళిపోయానంటే ఐ బికేమ్ ఎ డ్రగ్ అడిక్ట్. హషీష్, మార్ఫైన్, బ్రౌన్ షుగర్, ప్రతిదీ అవి నాకు ఫ్రెండ్స్ అయిపోయాయి. అది లేకపోతే నాకు జీవితం లేదనుకున్నాను. అవి కొనుక్కోవాలంటే పైసలు కావాలి. ఆ పైసల కోసం దొంగతనం చేయడం మొదలుపెట్టాను. అప్పటికీ సరిపోలేదు. అందుకనే ఎవ్రీ సాటర్డే, సండే ఒక క్లబ్ లో క్యాబ్రా డాన్స్ చేయడం మొదలుపెట్టాను. ఐ వాజ్ లివింగ్ ఎ వెరీ రిచర్డ్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ, డబ్బుల కోసం. దట్ డిడ్ నాట్ గివ్ మీ జాయ్. నాకు శాంతిని ఇవ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు. సో ఫ్రస్ట్రేటెడ్. ఒక దినాన్న ఆత్మహత్య చేసుకుందాం అని ట్రాక్ దగ్గర ఉన్నాను, రైల్ ట్రాక్ దగ్గర. నా ఫ్రెండ్ వచ్చి నన్ను పట్టుకొని వెనక్కి లాగాడు. ఎలా ఇంటికి చచ్చిపోదాం అనుకుంటున్నాం అన్నాడు. వి హ్యాడ్ ఎ బిగ్ ఆర్గ్యుమెంట్. అది నాకు ఇష్టం లేదు బతకడానికి. నన్ను ఎవ్వరు సాల్వ్ చేయలేదు, నన్ను ఎవరు బాగు చేయలేదు అంటే ఎందుకు అట్లా అనుకుంటున్నారా? కమ్ అని అప్పుడు యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. ఐ హావ్ క్వశ్చన్స్. నేను వాట్ ఆర్ ద క్వశ్చన్? యేసయ్య పవిత్రుడైతే నన్ను ముట్టుకుంటే పాప అవుతాడు ఆయన, చెడిపోతాడు ఆయన, నా దగ్గర రాలేడు. హి కెనాట్ కమ్. లేదు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే ఆయన ప్రేమమయుడు రా. ప్రేమమయుడుగా నన్ను బాగు చేసేయచ్చుగా, చేయొచ్చురా. కానీ ఆయన పవిత్రుడు. ఏంటా పవిత్రుడు అంటే ప్రేమమయుడు అంట, ప్రేమమయుడు అంటే పవిత్రుడు అంట. అవునా, ఆయనకు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆయనకు 2. అట్లా పవిత్రత కోరుతుంది నీ పాపానికి శిక్ష ఉండాలి. ఆయన ప్రేమ కోరుతుంది ఆ శిక్ష నీ మీద పడకూడదు. ఎట్లా సాల్వ్ చేశాడు? ఎస్, సాల్వ్ చేశాడు. ఎట్లాగా? నీ పాపానికి ఆయన శిక్షను అనుభవించాడు. నువ్వు ఒప్పుకుంటే ఆ శిక్ష నీకు ఇంకా లేదు. నువ్వు ఒప్పుకుంటే ఆ శిక్ష ఇంకా నీకు లేదు. అప్పుడు నేను ఆలోచించాను, మోకరించాను. యేసయ్య, నేను పాపిని, నన్ను క్షమించాను అడిగాను. మై ఫ్రెండ్స్, మై జీసస్, హీ కేమ్ టు మై హార్ట్ అండ్ హీ చేంజ్డ్ మై లైఫ్. నువ్వు నాకు చూపించు. ఐ సెడ్ ఐ కెన్ షో మై లైఫ్. ఐ కెన్ షో మై లైఫ్. ప్రేమను మనం చూపించలేం, కృపను మనం చూపించలేం, జీవితాన్ని చూపించడం. షో మీ యువర్ లైఫ్ అంటే చూపిస్తావు నువ్వు. షో మీ యువర్ లవ్ అంటే చూపిస్తావు నువ్వు. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, దాన్ని అనుభవించావు. ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ జీసస్ అండ్ దట్స్ వై ఐ యామ్ హియర్. అందుకే నేను ఎక్కడున్నా. యూ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్. మీరు కూడా అనుభవించవచ్చు. ప్రతి వారం చర్చ్కి వెళ్తే మనం పవిత్రం అవ్వం. బైబిల్ చదువుకున్నంత మాత్రం నా పవిత్రం అవ్వం. భక్తితో జీవించినంత మాత్రం నా పవిత్రం అవ్వం. మనల్ని పవిత్రం చేసేది యేసయ్య ఒక్కడే. ఇఫ్ హి కమ్స్ ఇంటు అవర్ లైఫ్, మన జీవితంలోకి వస్తుంది. హావ్ యు ఆస్క్డ్ జీసస్ టు కమ్ ఇంటు యువర్ లైఫ్? యేసయ్య నీ హృదయంలోకి ఆహ్వానించారు. ఇఫ్ యు హావెంట్ మై ఫ్రెండ్, యు కెన్ డూ ఇట్ టుడే. ఈ దినాన ఆహ్వానించవచ్చు. యేసయ్య,
నువ్వు దేవుని కుమారుడు, కన్యక ద్వారా అరుదించావు, నా కోసం దరిద్ర జీవితాన్ని జీవించావు, నా కోసం వృక్షానికి వేలాడి తీయబడ్డావు, నా కోసం పంచ గాయాలు అనుభవించావు, నువ్వు మరణించి తిరిగి లేచావు. యేసయ్యా, నువ్వు దేవుడివి. అందుకే నీ ముందు సాష్టాంగ పడుతున్నాను, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ప్లీజ్ కమ్ ఇంటు మై హార్ట్, నా హృదయంలో రా. కెన్ యూ డూ దట్ మై ఫ్రెండ్స్? ఇవాళ కనుక మీరు చేయగలిగినట్లయితే దాట్స్ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. యేసయ్య మన జీవితంలో జన్మించడం అది జరిగిందా? అది జరిగితే అప్పుడు నువ్వు చెప్పు, ఐ హావ్ క్రైస్ట్ ఇన్ మీ, నాలో క్రీస్తు ఉన్నాడు. లేకపోతే నువ్వు ఎంత చేసినా వేస్టే, ఎంత చేసినా వేస్టే. వాంట్ టు టెల్ యూ దిస్ స్మాల్ ఈవెంట్ అండ్ కంక్లూడ్. నమ్ముతూ ఉన్నాను, ఇఫ్ గాడ్ హస్ స్పోకెన్ టు యు, దేవుడు నీతో మాట్లాడినట్లయితే, దేవుడు నిన్ను ఒప్పించినట్లయితే, నీలో అపరాధ భావం ఉన్నట్లయితే, గిల్లితో సతమతం అవుతున్నట్లయితే, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని ఎదురు చూస్తున్నట్లయితే, దిస్ ఈస్ ది సేవియర్, దిస్ ఈస్ ద సొల్యూషన్. ఇట్స్ ఇన్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఆ సొల్యూషన్. యూ వాంట్ టు ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ టుడే. ఇస్తాను. భారం ఉందని, బాధ ఉన్నదా? జస్ట్ అలే, ప్రభా ఇది నా భారం, ఇది నా ప్రాబ్లం. జరుగుతున్నటువంటి అద్భుత కార్యాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించాలని ఇష్టపడుతున్నాను. నీ జీవితంలో యేసయ్య నీ దినా నాకు ఆహ్వానిస్తాను. నీ పాపాన్ని ఒప్పుకుంటుంది. ఒకవేళ నీ ప్రార్థన చేస్తున్నట్లయితే, కెన్ యు జస్ట్ లిఫ్ట్ అప్ యువర్ రైట్ హ్యాండ్? ఇప్పుడు వస్తాను, ఒకసారి చూపిస్తాను. ఐ లవ్ సో థ్యాంక్ గాడ్ ఫర్ దట్. డోంట్ వరీ అబౌట్ అదర్స్. యేసయ్య నీ కోసం పబ్లిక్ గా సావడానికి సిగ్గుపడలేదు. రోడ్డు మీద ఈడ్చుకెళ్తుంటే వద్దు అని అనలేదు. Do you know why? He loves you. He loves you. మనం ఎందుకు సిగ్గుపడాలి? మనం ఎందుకు భయపడాలి? ఇట్స్ అన్ అమేజింగ్ డెసిషన్. గొప్ప నిర్ణయం. దట్స్ లవ్ మై ఫ్రెండ్స్, దట్స్ లవ్. ఆ ప్రేమ మూర్తిని నువ్వు ఈ దినాన నీ ఫ్రెండ్గా, నీ రక్షకుడిగా అంగీకరిస్తున్నప్పుడు ఎందుకు భయపడాలి, సిగ్గుపడాలి? కంగ్రాచులేట్. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు, ఎవరైతే చేతులెత్తి చూపించారు, కెన్ యూ జస్ట్ స్టాండ్ అప్ వేర్ యు ఆర్? ఐ ప్రే అండ్ కంక్లూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. యేసయ్య, ఈ లోకంలోకి వచ్చినటువంటి రక్షకుడు నువ్వే. మానవ అవతారం ఎత్తి మానవులను పవిత్రపరచడానికి శిలువ మరణం పొందింది నువ్వే. మా కోసం మరణించి మా శాపాన్ని తొలగించి